సర్వసృష్టికర్త అయిన యేసుప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, బూదిగంతమున నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని దేవుడు మాట్లాడతాడు. కనుక ఆయన వైపు చూడడం అంటే ఏంటి? మనము ప్రభువులో విశ్వాసం ఉంచాలి. ప్రభువులో విశ్వాసం ఉంచితే దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుడు మాట్లాడడం ఏంటి అని అనుకుంటారు చాలామంది. అలా కాకుండా దేవుని యందు ఒక విశ్వాసంతో, ఒక నమ్మికతో మనం మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. అసలు దేవుడు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు నమ్మాల. ఈ సమస్త సృష్టికి కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనతో మీరు మాట్లాడవచ్చు. దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి శ్రమల్లో ఉన్నారో అయినా సరే కానీ దేవుడు అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అని అంటున్నాడు. అంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు, మనిషే చూడట్లేదు. మనిషి ఎవరి వైపు చూస్తున్నాడు? మనుషుల వైపు చూస్తున్నాడు. తన అవసరాలు మనుషులతో చెప్పుకుంటున్నాడు, ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలా కాకుండా దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో మనము విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. ఈ సర్వసృష్టికి కూడా ఆయన కారకుడు, ఆయన దేవుడు. కాబట్టి మన హృదయ వాంఛలు, మన అవసరాలు, మన స్థితిగతులు ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మరి మీరు ఏ స్థితిలో ఉన్నారో, దేవుడు అంటే నమ్మకం మీకుందా? దేవుడు నమ్ముటిని వల్లైతే నమ్మేవారికి సమస్తం సాధ్యమన్నాడు. మీ అవసరాలన్నీ కూడా దేవుడికి తెలుసు. కనుక మీరు దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే ఆ ప్రభు యొక్క వాక్యంలో రాయబడింది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయితే మన దేవుడు కాదు అని అనుకుంటున్నారు. ఈ దేవుళ్ళు ఒక దేవుళ్ళే అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా కాదు. దేవుడు లోకమంతటికి దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు. అందుకే ఆయన అంటున్నాడు, బూదిగంత నివాసులారు నా వైపు చూడండి అంటే ఎవరంటారన్నమాట? మీరు అనగలరా? నేను అనగలనా? కాబట్టి అది ఆ యొక్క ఎవరికి లేదు. ఆయనే సమర్థుడు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన సహాయకుడు. ఆ విషయం మీకు తెలుసా? కాబట్టి దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు సహాయం చేయి, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ స్థితిలో, ఈ బాధలో, ఈ ఒత్తిడిలో ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభు అంటే దేవుడు తప్పనిసరిగా మీరే చెప్తారు, ప్రభు నా ప్రార్థన విన్నాడని, నా అవసరాలు తీరినాయని. ఏమండి, దేవుని యొక్క నామం ఎంత గొప్పది! ఆయన అవకాశం ఇచ్చాడు, అందరిని పిలుస్తున్నాడు. ఆయన అందరిని పిలుస్తున్నాడండి. భూమి మీద ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఆయన అందరికీ సాలిని దేవుడు, అందరికీ సహాయకుడు, సహాయం చేయగలిగినటువంటి దేవుడు. సహాయం చేయలేని వాడు కాదు ఆయన. కాబట్టి మీరు దేవుణ్ణి అడగండి. ఏ అవసరంలో ఉన్నా సరే కానీ దేవుణ్ణి అడగండి. మనసారా, హృదయపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా దేవుడు అంటే మీరు ఇష్టపడండి. మిమ్ముని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని కూడా దేవుడు బహుగా దీవెంతాడు. ఆయన సర్వ సమృద్ధినిచ్చే దేవుడు. కాబట్టి మీ కష్టాలన్నీ తీరాలంటే, ఒకవేళ దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా కొన్ని కష్టాలు అలాగే ఉన్నాయా? మేము చాలా కాలం నుంచి నమ్మేవండి, మా కష్టాలు తీరలేదు అని అంటారా? అయినా సరే విశ్వాసంతో దేవుడిని అడగండి. దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. కష్టాలు కొంతకాలం అంటారు, మీరు కొంచెం ఓర్చుకోండి. కొంచెం ఓర్చుకుని ప్రభువా నాకు సహాయం చేయనని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మన కష్టాల్లో ఉంచడం దేవునికి ఇష్టం లేదు, తెలుసా ఆ విషయం? ఎందుకంటే దేవుడు రక్షింపనేరకున్నట్లు నా హస్తం కురచకాలేదు అని అంటాడు ఆయన. ఆయన చెయ్యి సాపగలడు భూమి మీద ఎవరికైనా. కాబట్టి ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. కోడి తన పిల్లలను రెక్కల చాటున చేర్చుకోవాలని అంటున్నాడు అక్కడ వాక్యంలో. కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగో చేర్చుకుంటుందో అలాగ నేను మిమ్మల్ని చేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటాడు యేసయ్య. కాబట్టి మీరు ఎప్పుడైనా మనసారా ప్రార్థన చేశారా? ఈరోజు ప్రార్థన చేయండి. మీరు దేవుడు మీ ప్రార్థన తప్పనిసరిగా వింటాడు. ఆ గొప్ప దేవునిలో మీరు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.